బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి శ్రీధర్ బాబు. హెచ్సియు భూమిని యూనివర్సిటీకి అప్పగించాలని కోరిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఆలేరు పట్టణంలో రైల్వే అండర్ పాస్ వద్ద బీటీ రోడ్డు పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లాయలయ్య. వరంగల్లో జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేయాలన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డిలు పర్యటించి 118,42,00,000 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఎంపీ ఈటెల రాజేందర్, కాంగ్రెస్ స్థానిక నాయకులు పాల్గొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా అమ్ముతారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. 400 ఎకరాల భూమి వేలం అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చంపపెట్టు లాంటిదని విమర్శించారు. ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూర్చుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయని, కానీ ప్రకృతిని ధ్వంసం చేయటం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని యూనివర్సిటీకి అప్పగించాలని కోరారు. ఏ తీర్పు పెట్టున్నా 400 ఎకరాలు ఉంది. అక్కడ గుట్టలు, నిమ్మలు, వన సంపద, పశు సంపద, జంతు సంపద పుష్కలం ఎక్కువ ఇష్యూ ఉన్నాయి. ఇవన్నీ పక్కకు పెట్టి బలవంతంగా గుండోజ్ చేసి యూనివర్సిటీని అమ్ముకదెబ్బుదామని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఖరి మంచిది కాదు. ఇది మార్చుకోవాలి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి కాక ముందు ఎమ్మెల్యే ఉన్నా అంటే మోజం మార్కెట్ తప్ప ఎక్కడ కూడా సొంత భవనాలు లేవు. ఉపసంహరించుకోకపోతే ఇప్పుడు ఆ భూమి ఎవ్వరు కూడా వేలం వేస్తే పాల్గొనవద్దని చెప్పి సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయంగా ఎదగడానికి ఒక ఆదర్శంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాన్ని గోడలు పగలగొట్టొద్దు అని చెప్తున్నారు. ఇవాళ వాళ్ళు చదువుకొని ఒక నక్సలైట్ లాగా, ఒక గుండాల్ లాగా, ఒక రౌడీల్ లాగా వ్యవహరిస్తారా ఈ పోలీస్ వ్యవస్థ? ఇదేనా మీకు రాష్ట్ర ప్రభుత్వం నేర్పించింది? ఇదేనా మీకు విద్యార్థుల పక్కన ఉండే వ్యవస్థను చక్కదిద్దేది? ఇదేనా ప్రభుత్వం? ఇదేనా లా అండ్ ఆర్డర్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వానికి? అందుకనే ముఖ్యమంత్రి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో తన నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులపై నగర మేయర్ గుంటూ సుధారాణి, కుడాయి చైర్మన్ వెంకట్రామరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్యులతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా భద్రకాళి చెరువు పుడికతీత పనులు, భద్రకాళి మాడ వీధుల నిర్మాణ పనుల పురోగతి, జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇండ్లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. వరకు మనం ఎగ్జిబిషన్ అయిపోయింది. ఆల్రెడీ తీసుకెళ్ళాము. మిగిలిన అమౌంట్ నడుచుకుంటూ పోతుంటే రోడ్ అనేది వచ్చేస్తుంది. అవి పూర్తిగా తీసి షాపింగ్ కాంప్లెక్స్ అనే పూర్తి మార్పిడి అయ్యాక కాంప్లెక్స్ నచ్చడానికి టెంపరీగా వాళ్ళని లోపలికి పెట్టేసుకోవాలి. సెట్ బ్యాక్ ఉంది. గేట్ బయట ఎదురున్న హోటల్ అది మనదే. మన టెంపుల్
వెహికల్స్ వెళ్ళి రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ శాంక్షన్ ఏదైతే ఆలేరు పట్టణంలో రైల్వే అండర్ పాస్ వద్ద బీటీ రోడ్డు పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆలేరు నుండి కొలనుపాక రోడ్డు వద్ద గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిలిచిపోయిన అండర్ పాస్ బ్రిడ్జి పనులను ప్రారంభించి పూర్తి చేశామన్నారు. దానితో పాటు బీటీ రోడ్డు పనులను కూడా ప్రారంభించామని తెలిపారు. ఈ రైల్వేకి సంబంధించి అండర్ పాస్ గత చాలా రోజులుగా పెండింగ్ ఉండే ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఎక్కువ చొరవ తీసుకొని ఇక్కడ నుండి సమస్యలు సాల్వ్ చేసి అక్కడ టెంపుల్ సమస్య కానీ ఇక్కడ అండర్ పాస్ సమస్య కానీ ఇక్కడ కొంతమంది ఇళ్లకు బిల్లులు పెండింగ్ వల్ల అండర్ పాస్ చాలా డిలే అయింది. 6 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నటువంటి అండర్ పాస్ మేము వచ్చిన తర్వాత వేగవంతం చేసి ఇవాళ ఈ కొలంపాక పోయే రూటును క్లియర్ చేసి తినే అన్నం తినాలి, ప్రతి కుటుంబంలో నిత్యం పండుగ లెక్క సన్నబియ్యం తినాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ సన్నబియ్యం నిజంగా కూడా పేద ప్రజలు ఇలా ఒక వరంగా చూస్తారు కాబట్టి ఆ సన్నబియ్యం అనేది చాలా కుటుంబాల్లో ఇలా ఒక పండుగ వాతావరణం నింపింది. ప్రతి గ్రామంలో చూస్తున్నాం, మేము రోజు ఒక గ్రామంలో భోజనం చేస్తున్నాం, దళితవాడలో అక్కడ ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ మైనార్టీ కూడల్లో చేస్తున్నాం. సన్నబియ్యం ఒక వరంగా వాళ్ళు చూస్తారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రికి అదేవిధంగా సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారికి సన్నబియ్యం ఇచ్చేందుకు తెలంగాణ ప్రజలు 6వ తేదీ తరఫున ప్రత్యేకంగా చలో వరంగల్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోయే రజతోత్సవ సభ సన్నాహక సమావేశాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన కరీంనగర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వరంగల్లో లక్షలాది మందితో ఈ నెల 27వ తారీఖున భారీ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎప్పటికైనా తెలంగాణ ఉద్యమం రావాలా, తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి 2001లో కరీంనగర్ నుంచి సింహగర్జన పేరున కేసీఆర్ గారు ఒక పార్టీ పెట్టారు, అదే టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు కేసీఆర్ గారు అట్లా టీఆర్ఎస్ పార్టీ పెట్టకపోతే తెలంగాణ ఉద్యమం అనేది 1969 ఎట్లా కనుమరుగైందో గట్టే కనుమరుకు పోతుంటే నాచుకుంటూ పోతుంటే దోపిడీ గురవుతూ ఉంటుంది. లాస్ట్కు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలాగా మన తెలంగాణ రాష్ట్రం వెనుకబడుతూ ఉంటుంది. మన నీళ్ళు పోతూ ఉంటే మనకు రావు, మన కరెంటు పోతుంది, మనకు ఏం రాకుండా గదే ఎండిపోయిన తెలంగాణ కనబడుతుండే. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుందామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ స్థాపించారు. నిజంగానే ఆ రోజే కేసీఆర్ గిట్ట తెలంగాణ రాష్ట్రాన్ని స్థాపించకపోతే తెలంగాణ వచ్చేదా? మన రెవెన్యూ మనకు వచ్చింది, మన ఆదాయం మనకు వచ్చింది, మన హైదరాబాద్ సంపద మనకు వచ్చింది, ఆంధ్రా పోకుండా కాపాడడం కావచ్చు. ఉన్న దాంట్లో మనము రెవెన్యూ క్రియేట్ చేసుకున్నాం, అద్భుతంగా కొట్లాడుకున్నాం, డెవలప్మెంట్ చేసుకున్నాం. మనం కరీంనగర్ ఎట్లుండే అద్భుతంగా మారిందా? ఈ లాగుల తొండలు దొర్రిస్తా గివ అనే పెద్ద మనిషిని మాట్లాడు. ఎవరైనా నచ్చిరా దానికి? ఎవరైనా కాలు తెచ్చి తొక్కుతా? ఇవి ఒక రాజకీయ నాయకుల నుంచి నీకన్నా చిన్న వయసుతో మాట్లాడితే నవ్వుతుకుంటారు కావచ్చు, కానీ కేసీఆర్ తిడితే ఎవడన్నా ఒప్పుకున్నాడే? ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒప్పుకోలే. ఈరోజు ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదని అనుముల ఇంటెలిజెన్స్ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుకై కవిత మంగళవారం ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, వాస్తవానికి అనుముల ఇంటెలిజెన్స్ తోనే రాష్ట్రానికి ప్రమాదమని వ్యాఖ్యానించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని చాలా ప్రమాదం ఉందని హెచ్సియులో మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పిండ్రు. నాకైతే ఏమనిపిస్తుందంటే, ఇగో ఇది చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుతో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి ఈ అనుమూల ఇంటెలిజెన్స్ మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది. అనుమూల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు. అది కులగణన కావచ్చు, హెచ్సియు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అదనపు కలెక్టర్లు మహేందర్ జి సంపత్రావులతో కలిసి ప్రజా వినతులు స్వీకరించారు. సత్వరమే ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి పరిష్కారం చూపాలని, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాత స్పెషాలిటీ సగం వాటర్
నన్ను ఒక నిమిషం మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తారా సార్? కలెక్టర్ గారు రాస్తే లెక్క చేస్తారు, సర్వే చేస్తారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఏపీ సేవ, వర్క్ ఫ్రం హోమ్, ఈకేవైసీ తదితర అంశాలపై ఎంపీడీఓలతో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయం ద్వారా వివిధ అంశాల ఆధారంగా నిర్వహిస్తున్న సర్వే చేపట్టడంలో జవాబుదారీతనం కలిగి ఉండాలని ఆదేశించారు. వచ్చే వారంలోగా 100% వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సర్వేలను పూర్తి చేయాల్సిందన్నారు. అది మనకి 100% కంప్లీట్ చేసుకోవడానికి అవర్ టార్గెటెడ్ టైమ్ లైన్ ఈస్ నెక్స్ట్ వీక్. వై? బికాస్ నెక్స్ట్ వీక్ ఈస్ ఆఫ్టర్ ద నెక్స్ట్ వీక్ తర్వాత మన డేటాబేస్ని అందరినీ స్ట్రీమ్ లైన్ చేసి దే ఆర్ గోయింగ్ టు డూ ఫ్యూ మోడిఫికేషన్స్. ఇప్పుడు మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క సర్వే జరుగుతూ ఉంది. సో వాళ్ళు అడగగానే మనం చేస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఎంఈ సర్వే అవ్వచ్చు, హౌస్ హోల్డ్ సర్వే అవ్వచ్చు, ఆధార్ మ్యాపింగ్ అవ్వచ్చు. సో ఇలా కాకుండా సో వన్స్ ఈ డేటాబేస్ అంతటిని కూడా మనం కన్సాలిడేట్ చేసేసాక ఆ డేటాబేస్ బేస్ చేసుకొని ఈచ్ హౌస్ స్టేట్లో చూసుకుంటే 94% యావరేజ్, బట్ వీఆర్ ఏబుల్ టు డూ 92 కావాల్సి ఉంది. సో పెరావల్లి, తాళ్ళపూడి, గోపాల్పురం, దేవరాపల్లి, కొవ్వూరు, నల్లచెర్ల అండ్ అట్లానే మనకి రాజమండ్రి అర్బన్ 98% వచ్చేసారు, బట్ రాజమండ్రి రూరల్లో ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో వీ హ్యావ్ టు కంప్లీట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. వీళ్ళు చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు అన్ని ఆన్సర్స్ చెప్పడానికి మాత్రం కుదరదండి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పోస్టులలో జరిగిన తప్పిదాలను నిరసిస్తూ అభ్యర్థులు నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. బీసీ రాజకీయ ఐకాసా చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ మాట్లాడుతూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పోస్టుల నోటిఫికేషన్ నాటికి బీఈడీ పాస్ అవ్వాలని నిబంధన ఉందని, నోటిఫికేషన్ తేదీ కంటే 2 రోజుల ముందే 11 మంది అభ్యర్థులు పాస్ అయ్యారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు డిసెంబర్ 30న పాస్ అయినట్లు తప్పుడు నివేదిక ఇచ్చారని, దాని కారణంగా ఫైనల్ లిస్ట్ లో 11 అభ్యర్థుల పేర్లు రాలేదన్నారు. టీజీపీఎస్సీ చైర్మన్ జోక్యం చేసుకుని మెరిట్ సాధించిన వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఆఫీసర్ ఫలితాల్లో జరిగిన అన్యాయంపై ఇవాళ కమిషన్ కార్యాలయంలో అభ్యర్థులతో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 23, 2022న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నిబంధన ఏంటంటే నోటిఫికేషన్కి ఇచ్చే ముందే బీఈడీ పాస్ కావాలని చెప్పి ఒక నిబంధన ఉంది. మరి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. 1:2 రిజల్ట్ కంప్లైంట్ కూడా ఇంతవరకు రెస్పాండ్ కాకుండా ఈరోజు టీజీపీఎస్సీ వివరిస్తూ ఉంది. అందుకే ఇవాళ బీసీ పొలిటికల్ చేసే ఆధ్వర్యంలో కూడా మీకు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అంటే యూనివర్సిటీ చేసిన తప్పిపోయారు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గా. వాళ్ళంతా కూడా టాప్ ర్యాంక్ లో ఉన్నారండి. 3rd ర్యాంక్ కానీ 6th ర్యాంక్ కానీ 100, 150, 200 టాప్ ర్యాంక్ లో ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్లకు అన్యాయాన్ని సరిదిద్దాలని చెప్పి మరొకసారి టీజీపీఎస్సీని మేము కోరుతా ఉన్నాం. మర్రిచెట్టు తండా గ్రామ పంచాయతీలో ఎంఎన్ విద్యామందిర్ స్కూల్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ కొర్ర గౌతమి, రామ్ సింగ్ నాయక్, మాజీ సర్పంచ్ నీనావత్ శ్రీను నాయక్ చలివేంద్రం ప్రారంభించారు. ఎండాకాలంలో ప్రజల దాహం తీర్చడానికి ఎంఎన్ విద్యామందిర్ స్కూల్ యాజమాన్యం ముందుకు వచ్చి మంచినీరు, మజ్జిగ పంపిణీ చేయడం ఎంతో ఆనందదాయకరమని స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాలన చూస్తుంటే 2001 సంవత్సరం సమైక్య ఆంధ్ర రాష్ట్ర పాలన తలపిస్తుందన్నారు. హెచ్సియు పేరిట విద్యార్థులపై లాఠీ చార్జ్, మూసీ నది సందరీకరణ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం, హైడ్రా పేరుతో ఇళ్లు కూల్చడం, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. బ్రహ్మాండంగా సంక్షేమాన్ని జరిపినాం. అద్భుతంగా తెలంగాణ ప్రాంతాన్ని ముందుకు తీసుకొని పోయినాం. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండింటినీ జోడెట్లలాగా మేళవించి భారతదేశానికే పరిపాలన ఎట్లా చేయాలి అనేటటువంటి
బుద్ధులు నేర్పినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, నాయకుడు కేసీఆర్ గారు. మరి అంత చేసినాం. మనకు ఆనాడు ఉద్యమ పార్టీకి అవకాశం వస్తే 15 ఏళ్ళు పోరాటం చేసినాం, 14-15 ఏళ్ళు. అధికార పార్టీకి అవకాశం వస్తే 10 ఏళ్ళు బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజానీకం కోసం కష్టపడడం, పనిచేసినాం. సరే, దురదృష్టవశాత్తు మొన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, వాళ్ళు దేవుళ్ళ మీద పెట్టిన ఓట్లు, తర్వాత ప్రజలను వాళ్ళు ఏమార్చినటువంటి తీరు, అంతేకాకుండా ప్రజలు కూడా ఒక రకంగా ఒక మార్పు కావాలని కోరుకున్నారు. ఏందో మొత్తానికి మనం అధికారం కోల్పోయినాం, కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది. కానీ ఈ సంవత్సరంన్నర కాలంలో ఇవాళ రాష్ట్ర చాలా కార్యక్రమాలు కేసీఆర్ గారు ఈ ప్రజలకు అందించారు. తెలంగాణ ప్రజలకు కళ్యాణ లక్ష్మి ఇస్తామని, ₹1,00,000 ఇస్తామని చెప్పేసి ఆయన ఎంత చక్కగా చెప్పిండంటే అరటి పండు ఒలిసి నోట్లో పెట్టినట్టు చెప్పిండు. ఒక ఇంట్లో అత్త ఉంటే 2,500, కోడలు ఉంటే 2,500, ముసలు ఉంటే 4,000 అని చెప్పి ఇట్లా చక్కగా వల్లించి చెప్తే ప్రజలు నిజమే కావచ్చని పాపం నమ్మిండ్రు. ఇంకా ఒక మీటింగ్ లో అయితే ఏం చెప్పిండు, నేడు భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వెంకటేష్ చౌహాన్ ఆరోపించారు. అలాగే గిరిజనుల భాషలను గుర్తించకుండా అవమానిస్తుందని, ఎన్నో ఏళ్ల నుంచి బంజారా భాష గోర భోలీని 8వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు. అందుకే నెల 14వ తేదీన రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సూటు బూటు రాజ్యాంగం చేతపుచ్చుకొని అందరూ వేలాదిగా తరలి రావాలని గిరిజన శక్తి ఆ కార్యక్రమాన్ని డాక్టర్ వెంకటేష్ చౌహాన్ గిరిజన శక్తి రాష్ట్రానికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. చాలా మంది మిత్రులకి రాజ్యాంగం ఎందుకు ఈ ర్యాలీ చేయవలసిన అవసరం వచ్చిందంటే, ఇప్పుడైతే ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు, దళిత బహుజనులకి అన్యాయం జరుగుతుంది, మేము వారిని రాజ్యాంగంలో ఏదైతే రాశారో ఆ ఫలాలు మాకు అందాలి, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని చెప్పేసి రాకుండా కుట్ర చేస్తా ఉంది బీజేపీ. రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర బీజేపీ చేస్తా ఉన్నది. ప్రయత్నం చేయవలసిందిగా యావత్ తెలంగాణ సమాజానికి గిరిజన శక్తి పిలిపిస్తా ఉందని తెలియజేస్తూ, మా కార్యక్రమానికి వివిధ బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు మద్దతు తెలపడం జరిగింది. వారందరికీ మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐతరాజు అభేందర్ గారికి, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోల ఆనంద్ నేతృత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ రాష్ట్రంలో మరి ఎమ్మెల్సీగా ఈరోజు ఆయన పదవి బాధ్యతలు చేపట్టి కలియుగ దైవం దర్శనార్థం, వేలూరు నారాయణమ్మ దర్శనార్థం, శ్రీకాళహస్తీశ్వరుడి యొక్క ఆశీస్సుల కోసం వచ్చి ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని ఆయన మనకు అవకాశం ఇచ్చి శ్రీకాళహస్తి పట్టణ పురుగిలో ఉన్న కమలం జెండా కాషాయం ఎత్తుకొని ఉదయం నుంచి ఈ రోజు చేస్తున్నాం. దానికి ఇచ్చేటువంటి సోము వీర్రాజు గారికి ఈ సభాముఖంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కొట్టుమిట్టాడుతూ ఉంటే భారతదేశం ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఉంది. ఈ లక్ష్యాలతో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేశాం. ఈ లక్ష్యాల్ని కింద స్థాయి దాకా తీసుకెళ్ళడం కోసం ఈ రోజు నుంచి రాబోయేటువంటి 25వ తేదీ వరకు అంబేద్కర్ జయంతి దగ్గర నుంచి వర్ధంతి దాకా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని పార్టీ నిర్ణయించిందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. సిపిఎం పార్టీ నాయకుడు తుమ్మల వెంకటరెడ్డి రైతు కూలీ సంఘం నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడుతూ, ములుగు జిల్లాలో వందలాది ఎకరాలలో పంట పూర్తిగా దెబ్బతిన్నదని, వరి కోసే టైంలో వడగళ్ల వాన రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని, పెద్ద ఎత్తున వచ్చిన ఈదురుగాలులతో అనేక ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, మామిడి తోటలు 100% దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. వరి పంటకు మామిడి తోటకు ఎకరాకు 50,000 పూర్తిగా దెబ్బతిన్న ఇండ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని, లేనిచో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఏదైనా ఇప్పటికే రైతులు ఎకరాకు 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టిండ్రు. ఆల్రెడీ చేతికొచ్చే పంట ఉడగండ్ల వానతో పోవడం వల్ల ఏంటంటే రైతులు అనేక ఆందోళన చెందుతారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఎకరాకు 50,000 రూపాయలు ప్రకటించాలి. సర్వేలు కాదు, సర్వేలు ఇప్పటికే అనేక సార్లు గతంలో కూడా ప్రభుత్వం సర్వేలు చేసింది, కానీ ఇంతవరకు రైతుకు ఎలాంటి నష్టపరిహారం రాలేదు. ఈసారి మాత్రం ఎన్నడూ దాదాపు 30 ఏళ్ల కింద కూడా ఇప్పటివరకు ఇక్కడ ఎన్నడూ మేము ఈ రాళ్ళు చూడలే. ఈ రాళ్ల వానేరు ఇక్కడ రైతాంగాన్ని తెలియదు. అలాంటి ఈ ఉంద్రపేట మండలంలో లక్నో చెరువు కింద ఉన్న పొలాలన్నీ వడగళ్ల వాడతో దెబ్బతిన్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. లేని ఎడల రైతాంగంతో పెద్ద ఎత్తున
ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. బెల్లంపల్లిలో మంగళవారం వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో కాయకల్ప అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ల బృందం చేతులను శుభ్రపరుచుకునే 6 విధానాలపై కాయకల్ప ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు ఎప్పటికప్పుడు శారీరక ఆరోగ్య శుభ్రత పాటించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని డాక్టర్ సూచించారు. హైదరాబాద్ కోటిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో క్లాసులను బహిష్కరించి విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకుల ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకాల కోసం ఇచ్చిన జీవో 21ను రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాలలో పనిచేసే 1270 కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. 30 ఏళ్లుగా అధ్యాపకులుగా విధులు నిర్వహించిన తమను గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాల్లో కూడా ఈరోజు క్లాసులు జరగకుండా మొత్తం బైకాట్ చేసి ఇట్లా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ ముందు ధర్నాల రూపంలో రకరకాల నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో భాగంగా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా ఉన్నటువంటి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో మేము ఈరోజు ఈ ప్రొటెస్ట్ కార్యక్రమం దర్బార్ హాల్ ముందు చేస్తున్నాం. వైస్ ఛాన్సలర్ మేడం ఆఫీస్ ముందు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకనంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి లేటెస్ట్ జడ్జిమెంట్ కానీ లేదా సమాన పనికి సమాన వేతనం అనే జడ్జిమెంట్ గతంలో వచ్చినటువంటి ఆ 2 జడ్జిమెంట్లను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఒక కాంట్రాక్ట్ అధ్యాపకుడు 3 సంవత్సరాలు నిర్విరామంగా కొనసాగితే ఆయనకి లేదా గైడ్ లైన్స్ అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా జరుగుతాయి అనే నమ్మకం మాకు లేదు ఎవరికీను. మా సర్వీసులంతా ఇప్పుడు అందరినీ తీసుకెళ్లి రోడ్డు మీద పడేసి మీ ఇష్టమైంది చేసుకోండి అంటే యూజీసీ రూల్స్ లోనే ఉన్నది. 3 years అయితే మాకు ఒక స్కేల్ ఇవ్వడం అన్నది, ఎడ్హాక్ ఇవ్వడం అన్నదో ఏదో చేయాలన్నది రూల్స్ నామ్స్ ఏవి అడ్డు రావట్లేదు. వీళ్ళు చేయడానికి మనసులే పట్టట్లేదు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ వెస్లీ హై స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు రాజమహాలక్ష్మి సేవా సమితి ఆధ్వర్యంలో నోట్బుక్స్, పెన్నులు మరియు స్నాక్స్ పంపిణీ చేశారు. ఆ సంస్థ చైర్మన్ పూరెళ్ల సరోజ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థులకు సహాయం చేయడం ఆనందంగా అనిపించిందని, అలాగే ఈస్టర్ పండుగను దృష్టిలో పెట్టుకుని 25 కేజీల బియ్యం, కోడిగుడ్లు అందజేశామన్నారు. లక్ష్మి సేవా సమితి ద్వారా ఈరోజు సిఎస్ఐ క్యాథలిక్ చర్చ్లో ఉన్న హాస్టల్లో ఉన్న అమ్మాయిలకి బియ్యమును, ఎగ్స్, బుక్స్, స్నాక్స్, పెన్నులు పంచడం జరిగింది. ప్రతి ఇయర్ ఈ సేవా సంస్థ ద్వారా మేము పంచుతాము. ఈ ఇయర్ కూడా పంచినాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫీల్ అవుతున్నాను. ఆ దేవుడు ఇంకా నాకు ఎక్కువ హెల్ప్ చేయాలని అదృష్టంగా భావిస్తున్నాను, చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా పిల్లలు కూడా ఇంకా బాగా చదువుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా నేను బుక్స్ ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళకి ఏం కావాలంటే అవి కూడా ప్రొవైడ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అండ్ ఈ సేవా సమితి ద్వారా నా పేరు పూరెళ్ల సరోజ, టీఆర్ఎస్ మహిళా సీనియర్ లీడర్ అండ్ ఇంకా రాజమహాలక్ష్మి సేవా సమితి చైర్మన్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలను తప్పుతో పట్టిస్తుందని బీజేపీ నాయకుడు డాక్టర్ వంశీరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రకటిస్తున్నప్పటికీ దీని వెనుక కేంద్ర ప్రభుత్వం అందించే సహాయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. డాక్టర్ వంశీరెడ్డి, బీజేపీ అధ్యక్షుడిని 122 వివి నగర్ డివిజన్కి ఈరోజు ముఖ్య ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పథకం, మరొకటి హెచ్యూ ల్యాండ్స్ పైన చేసే ప్రోగ్రాం పైన మాట్లాడుతున్నాం. ఈరోజు మనం చూసుకుంటే అయితే సన్న రేషన్ బియ్యం కార్డు పైన కేంద్రం ఎంత ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందని మనకు తెలవాలి. స్టేట్ గవర్నమెంట్ ఎన్ని కేజీస్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని కేజీస్ ఇస్తుంది మనకు తెలవాలి. ఇది ప్రజలందరికీ ఎందుకు అబద్ధం చెబుతున్నారో తెలియట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వము. నిన్న నేను ఒక బిల్ తెప్పించాను రేషన్ కార్డు దించే, దీనిపైన క్లియర్గా మెన్షన్ చేసింది ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని. ఈ బిల్ కానీ వాయిస్ రేజ్ చేయకపోతే రేపు మనకు కేబీఆర్ పార్క్ ఉండదు, పాలపిట్ట పార్క్ ఉండదు, ఇంకా బొటానికల్ గార్డెన్ పోదు. ఈ విద్యాంశను మనం అందరం చైతన్యం తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు వారు వంతు తీసుకొని ఈ హెచ్యూ గ్రౌండ్స్ని కాపాడుకుందాం.
మేము ఈరోజు కంచె గచ్చిబౌలి అనే క్యాంపెయిన్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి వార్డులో ఇది తీసుకొని ప్రభుత్వం ఇది అరికట్టాలని, ఈ ప్రోగ్రాం వెంటనే ఆపాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పంచాయతీరాజ్ డిఈ పులి రామకృష్ణారెడ్డి, జిల్లా పిఆర్ ప్రాజెక్ట్స్ జై అన్యం రాంబాబు అన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ అసోసియేషన్ ఆఫ్ సెక్రటరీ ఇంజనీర్స్ జిల్లా అధ్యక్షులు కాళే సురేష్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ సెరమనీ ఘనంగా నిర్వహించారు. క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి విన్నర్ మొమెంటోలు, ప్రశంసా పత్రాలను, నగదు బహుమతులను అందజేశారు. అలాంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అందరూ ఒకే తాటి మీద వచ్చి మన గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మన మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో గత 1.5 month నుంచి అందరూ ఒక యూనిటెడ్గా ఆ క్రికెట్ మ్యాచ్ కానీ, చెస్ కానీ, మరి రకరకాల గేమ్స్ అన్ని కూడా కండక్ట్ చేసి వీళ్ళందరూ వాళ్ళంతా రావడం మాకు శుభసూచకంగా అనిపిస్తుంది. మరి త్వరలోనే మేము ఏవైతే అనుకున్నామో అవన్నీ రీచ్ అవ్వగలమని తెలియజేస్తూ, మరి ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మా ఉన్నతాధికారులందరికీ మా అసోసియేషన్ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ఈ గ్రాండ్ సక్సెస్ అయిన మా ఈవెంట్ కి మాకు సహకరిస్తున్న పత్రికా మీడియా వారికి అందరికీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా అసోసియేషన్ ఆఫ్ సెక్రటరీ ఇంజనీర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ యూనిట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. మెదక్ జిల్లా కౌడపల్లి మండలం ముట్రాజుపల్లి గ్రామంలో ఉచిత సన్న రేషన్ బియ్యం ఇస్తున్న సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. రేషన్ షాపులలో రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తుందంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మాత్రమే. ఈరోజు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకొని మొత్తం వాళ్ళే ఇస్తున్నట్టుగా ఏదైతే ప్రగల్భాలు పలుకుతున్నారో ఇది పూర్తి అవాస్తవం. ఎందుకంటే కరోనా సమయం నుండి 4 సంవత్సరాలు పూర్తయింది, ఇది 5వ సంవత్సరం. 5 సంవత్సరాలుగా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని పేదల ప్రతినిధి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తుంటే ఈరోజు మొత్తం వాళ్ళే ఇస్తున్నట్టుగా ఫ్లెక్సీలు పెట్టుకుంటా ఊరూరా తిరుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకి నిధులు మాత్రమే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా నిధులు వస్తాయంటే ఎలాంటి నిధులు వస్తలేవు. సకాలంలో ఎవరికి కూడా జీతాలు రావడం లేదు. ఇప్పుడు కూడా సఫాయి సిబ్బందికి పెండింగ్ లో ఉన్నాయి బిల్స్. అదేవిధంగా సర్పంచ్లు గ్రామాభివృద్ధి చేసినవి ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ కూడా ఇప్పటి వరకు దిక్కులేదు. కాబట్టి ఇకనైనా గ్రామ ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి, గ్రామాల అభివృద్ధి కోసం ఏదైనా ఇస్తుంది అంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు కొద్ది మాత్రమే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి శ్రీధర్ బాబు. హెచ్సియు భూమిని యూనివర్సిటీకి అప్పగించాలని కోరిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఆలేరు పట్టణంలో రైల్వే అండర్ పాస్ వద్ద బీటీ రోడ్డు పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. వరంగల్లో జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేయాలన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.